ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఒక మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత కష్టమైనా కానీ చక్కని చిరునవ్వుతో ఆయన అన్నీ తానే పోషిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తానండి. 2014 ఎలక్షన్స్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు మహిళా లోకాన్ని మోసం చేశాడు. డ్వాక్రా రుణమాఫీ ఇస్తాను 14,800 కోట్లు అనుకుంటా సుమారుగా, ఆ డబ్బు ఇస్తానని చెప్పిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. మరి డ్వాక్రా రుణమాఫీ చేశాడా? మహిళా లోకాన్ని మోసం చేశాడు. ఇంకొకటి అన్నం పెట్టే రైతన్నలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. రైతన్నలందరినీ మోసం చేశాడు. వాళ్ళకి ఎవ్వరికీ రుణమాఫీ చేయలా. మరి ఇందాక నేను చెప్పినట్టు మూడో మాట, జాబు కావాలంటే బాబు రావాలి. బాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు, కానీ రాష్ట్రంలో ఏ ఒక్క పిల్లలకి జాబులు రాలా. మరి యువతను కూడా మోసం చేశాడు. అంటే రాష్ట్రంలో ఉన్న వర్గాలందరినీ మోసం చేశాడు. మహిళా శక్తిని మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, యువతను మోసం చేశాడు. ఇన్ని మోసాలు చేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి నేను పలానా ఇది చేశాను నాకు ఓట్లు వేయండి అని అడగట్లా. నేను రాబోయే 5 సంవత్సరాలు ఇది చేస్తాను అని చెప్పి ఆయన ఓట్లు అడిగే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇవాళ జగనన్న గర్వంగా చెప్తా ఉన్నాం, మేము ఇచ్చిన ప్రతి హామీ కూడా నిలబెట్టుకున్నాం. అమ్మఒడి అనే హామీ మేము నిలబెట్టుకున్నాం. డ్వాక్రా రుణమాఫీ మేము నిలబెట్టుకున్నాం. వైఎస్ఆర్ రైతు భరోసా నిలబెట్టుకున్నాం. విదేశీ విద్యా దీవెన, వసతి దీవెన, ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో హామీలు మేము ఎలక్షన్లో చెప్పని కూడా ఇవాళ మేము నిలబెట్టుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమయ్యేది, ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారండి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఒక అంశం చెప్తే అది అబద్ధం, జగనన్న ఏదైనా ఒక మాట చెప్తే అది నిజం. ఇవాళ జరిగేది అబద్ధానికి నిజానికి జరిగే పోరాటం. ఈ పోరాటంలో ప్రజలు నిజాని పక్షాలు నుంచోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మరి కోరి ప్రార్థిస్తూ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టే బూటకపు మాటలు, కళ్ళలకి రెక్కలు, ఏదో భూమిని స్వర్గం చేసేస్తాను, ఇలాంటి మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. నేను ఇవాళ ఒకటే అంశం చెప్తున్నానండి. ఇప్పుడు తమిళనాడు స్టేట్ ఉంది, ఏంటండి కేంద్రం సహకారం ఉందా? పార్లమెంటు వేదికగా మొత్తం అన్నీ కూడా రాబట్టుకుంటున్నారు కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి 2014లో మరి 3 పార్టీలు కలిసి పొత్తులోకి పోయారు కదా. మరి ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేశారా లేదా? ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో మేమన్నా పొత్తులో ఉన్నామా? లేము కదా. ఇవాళ నేషనల్ హైవేస్ చూసినట్టయితే దేశంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత హైయెస్ట్ నేషనల్ హైవే నెట్వర్కింగ్ తెచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మా ఎంపీలు తీసుకొచ్చాం. మరి ఇదేం సామాన్యమైన విషయం కాదే. 16 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. మరి చంద్రబాబు నాయుడు గారి ముఖానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటి కూడా తేలేదే. మరి వాళ్ళు జగనన్న ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీల్లో పిల్లలు ఆల్రెడీ అడ్మిషన్స్ అయ్యారు, చదువుకుంటూ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ పిల్లలు ఒక్కొక్క కాలేజీలో 150 మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఇంత విప్లవాత్మకమైన రీఫార్మ్స్ తీసుకొస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు కనబట్టలేదని అడుగుతా ఉన్నాం.